దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి స్తోత్రం చెబుదాం దేవుడికి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? యెహోవాను స్తుతించుట మంచిది. మనందరం మంచి పని చేయడానికి వచ్చాం. 21 దిన ఉపవాస కూడికలకి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ 7వ దినాన మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన క్రమంలో 6వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే మన మధ్యలోకి దైవ వర్తమానం అందించడానికి దైవజనులు వచ్చి ఉన్నారు కనుక నేను 6వ అధ్యాయంలో కొన్ని మాటలు, ఒక మాటను జ్ఞాపకం చేసి నేను సేవకులకి ఇచ్చేస్తాను. ప్రియులారా, 6వ అధ్యాయం ఈ రీతిగా ప్రారంభించబడుతుంది. నేను ఇంకను గుమ్మమును తలుపును నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా ఈ ఒక్క వచనాన్ని, దీని తర్వాత వచనం వల్ల ఇది చాలా సమయం పడుతుంది కనుక ఈ ఒక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మన మూలవాక్యం ఏంటి? ప్రాకారాలు పడద్రోయబడి అగ్ని చేత కాల్చబడి తన కుటుంబీకులు, తన బంధువర్గం అంతా శ్రమల పాలై ఉన్నారని విన్నప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, 1వ అధ్యాయం 4వ వచనంలో మన మూలవాక్యం, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసేదని. హల్లెలూయా. 2వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు చెప్పాడు కదా, యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. హల్లెలూయా. సో పరిస్థితి దిగజారిపోయింది, దాన్ని మళ్ళా కట్టుకుందాం అని ఒక కాల్ నెహెమ్యా ఇచ్చాడు. సో మొదటిగా నెహెమ్యా కూర్చుని ఏడ్చి ప్రార్థన చేసి సరి చేసుకుని తన ప్రజల దగ్గరికి వచ్చాడు, వారితో మాట్లాడాడు. ఇలా డే బై డే మనం ఏమేమి జరుగుతుందో అన్ని విషయాలు నెహెమ్యా జీవితం నుంచి, నెహెమ్యా చర్యలు అని మనం ధ్యానం చేస్తున్నాం. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ యెరూషలేము యొక్క గోడల్ని కడుతూ ఉన్నాడు. ఏం జరిగిందంటే బీటలు తీరిపోయి అదంతా కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ పడిపోవటానికి బీటలు తీరిపోయిన గోడలన్నింటినీ ఏం చేశాడంటే మళ్ళా ఎక్కడికక్కడ దాన్ని, ఇప్పుడు గోడ కడతాం, గోడ బీటలు తిరిగితే ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొద్దిగా దాన్ని ఏం చేయాలి? దాన్ని సరి చేయాలంటే ఇంకొద్దిగా దానిలో చెక్కి ఏదైతే మరి అతకటానికి వీలు లేకుండా ఉందో, అడ్డుపడుతుందో దాన్ని అంతటిని ఏం చేస్తాం? చెక్కేసి తీసేసి అక్కర్లేనిది తీసేస్తాం. హల్లెలూయా. ఏం చేయాలి? అక్కర్లేనిది, నీ జీవితంలో ఆటంకంగా ఉన్నాయన్నీ తీసేసుకుని మరలా ఇప్పుడు ఆ గోడ మధ్యలో ఖాళీని ఏం చేస్తాం? ఇసుక, సిమెంటు ఇవన్నీ వేసి, నీళ్ళు వేసి వీటన్నిటిని ఏం చేస్తాం? కలిపి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో మనం మళ్ళా మమేకమై మళ్ళా స్థిరంగా ఆ గోడ ఏమవ్వాలి? కట్టబడాలి. ఈయన ఏం చేశాడంటే బీటలు లేకుండా సంపూర్ణంగా నిర్మించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఏం సెలవిస్తుందంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని? మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత గలవారు మగునట్లు ఆయన ఈలాగు నియమించెను. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతలో మనమందరం ఏమవ్వాలట? సమాన సంపూర్ణతలోకి రావాలి. ఇక్కడ గోడ నేను ఎలా కట్టాడట? సంపూర్ణంగా కట్టాడు. కొంతమంది ఈ ప్రార్థనలో ఏం చేయాలంటే 4 రోజులు వచ్చి 4 రోజులు రాకుండా, ఒక రోజు వచ్చి ఒక రోజు మానేయకుండా కాదు. ఈ ప్రార్థనలు ఎవరి కొరకు? మన కొరకే. నేను, నా కుటుంబం కట్టబడాలి అని చెప్పి మనం అందరం కూర్చున్నాం. అయితే ఈ ప్రార్థనలో మన జీవితాలు సంపూర్ణంగా కట్టబడాలి. ఎంత సంపూర్ణతలో రావాలట? మనమందరము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో సమాన సంపూర్ణత. అంటే మనందరం ఇప్పుడు ఎట్లా అయిపోవాలి? యేసులాగా మారిపోవాలి. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. యేసు అనగానే మనకి ఏం కనపడుతుంది? యేసయ్య క్షమాగుణం. ప్రపంచంలో క్షమించమని చెప్పింది ఎవడు? యేసు వారు ఒక్కలే. నీ శత్రువుని కూడా నువ్వేం చేయాలి? మరి మనం ఎంతమందిని క్షమిస్తున్నాం?
ఈ జనుడు కేవలం వినుట మట్టుకు వినుచున్నారు కానీ గ్రహింపనే వారి హృదయములట ఏం పట్టిని? క్రొవ్వు పట్టిని అట. హృదయానికి ఏం పట్టింది? కరగాల ఈ కూడికల్లో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏదైతే నీవు చేయలేకపోతున్నావు దాన్ని చేసినప్పుడే నువ్వు ఆ సంపూర్ణతలోకి వస్తావు. యేసయ్య పోలినటువంటి సంపూర్ణతలోకి రావాలి. అందుకని అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, 28వ వచనం అంటాడు కదా, ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ప్రతి మనుష్యుని కూడా ఎలా చేయాలంటున్నాడు? సంపూర్ణులుగా అవ్వాలి. ఆమేన్ చెబుదాం. మనమందరం సంపూర్ణతలోకి రావాలంటే క్రీస్తులాగా మారితేనే అప్పుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనమందరం ఎక్కడ నివసించాలి? మనకి ఏది శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మన అసలు లోకం ఎక్కడ? మన పితరులు హెబ్రీయులకు రాసిన పత్రికలో వారందరూ ఉన్నట ఇది భూమి మీద ఎలా జీవించారా? యాత్రికులను పరదేశులుగా జీవించి వారు నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదని ఎరిగి విశ్వాసము గలవారై మృతి పొందారు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము ఫలమును అనుభవింపకపోయినను దూరం నుంచి చూశారు. వందనము చేసి ఎందుకు మన పితరులు వాగ్దాన ఫలం ఇంకా అనుభవించలేదు? హలో, మన పితరులు ఎందుకు ఇంకా వాగ్దాన ఫలము పరలోక రాజ్యాన్ని అనుభవించలేదు? మనము లేకుండా అది వారు సంపూర్ణతలోకి రాలేరు. చప్పట్లు పెట్టి ప్రభుని మీద నీకు ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆ భాగ్యంలో జాయిన్ కావాలంటే నువ్వేమవ్వాలి? సంపూర్ణునిగా మారాలి. ఈ కూడికలు మనల్ని ఏం చేయాలి? సంపూర్ణత. ఏమేమి బలహీనతలు అన్నీ పోవాలి, బీట్లన్నీ పోయి ఇప్పుడు ఆ గోడ ఎట్ట కనబడాలా? చాలా అందంగా సంపూర్ణంగా ప్రభువు మార్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యం మీది మాట్లాడిన వారు మీరే, మాతో మాట్లాడినందుకు స్తోత్రం. క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణతలో సమాన సంపూర్ణతలోకి మేము రాటకు నెహెమ్యా చేసిన పనిని ప్రభా గోడలో ఉన్నటువంటి ఆ బీట్లన్నీ తీసేసి దాన్ని చక్కగా సంపూర్ణంగా అందంగా నిర్మించినట్టుగా మా జీవితాలు కూడా అలా కట్టుకుందుముగాక. వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచే నీ దాసుని ముఖకాంతి నుంచి మాట్లాడు, మహిమ పొందు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మరి ప్రతి శుక్రవారం ఒక దైవజనుడు వచ్చి మనల్ని బలపరుస్తారన్నాం, చెప్పడం జరిగింది. దైవ ప్రేరణతో ఈ సమయంలో తమ్ముడు వాసు, పాస్టర్ వాసు తమ్ముడు, సో మీ అందరం ఒక చర్చ్ మెంబర్స్ కనుక చిన్నవాడు, దేవుని పరిచర్యలో ఘనంగా మరి వాడబడుతున్నాడు. అలాగే ఈ మధ్య వాళ్ళ ఇంట్లోకి ఇంకొక బాబు వచ్చాడు. 2 కుమారులకి తండ్రి అయ్యాడు. చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. సో ప్లీజ్ వెల్కమ్. దేవుడు చక్కటి కుమారుల్ని ఇచ్చాడు, మంచి సేవ ఇచ్చాడు. వాసు పెళ్లి చేసుకుంది కూడా మా చర్చిలో అమ్మాయే. సో ఈ రీతిగా దేవుడు ఆయన్ని తన పరిచయలో మంచిగా వాడుకుంటున్నాడు. మీడియా రంగంలో తనకి తానే దిట్ట, లేరు తనకి సాటి. సో మనం పోటీ ఇస్తున్నాం. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దైవజనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి దాదాపు చాలా కాలం అయిపోయినట్టుంది. నేను పెళ్లి చేసుకున్నాక వచ్చినట్టు జ్ఞాపకం లేదు నాకు. దేవుని కృపను బట్టి మరలా దేవుడు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభువుని గణపరుస్తున్నాను. అది కాబట్టి ఇంకా మీరందరూ మరి నా కోసము, మా కుటుంబం కోసం, పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. మరి నేను కూడా మీ అయ్యగారి లెక్కే పరిచర్య చేస్తున్నాను. మరి మాకు అన్న మంచి ఇన్స్పిరేషన్. ఒకటే నేను అన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అది చాలా బలమైనటువంటి ఒక ఆయుధం లాంటిది. శ్రమలు వచ్చినప్పుడు సేవలో ఎలా నిలదొక్కోవాలి అనేది మరి నేను మీరు అయ్యగారు అంటారు, నేను అన్న అంటాను.
మరి అన్నను చూసి నేను నేర్చుకున్నాను. అవి మాకు ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మేము వారిని బట్టి మా ముందున్నటువంటి నాయకులను చూసి మేము ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాం. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి రీసెంట్గా వెంకటాద్రిపురం అని నూజివీడు ప్రాంతంలో పరిచర్య ఉంది. ఆ ప్రాంతానికి అయ్యగారు కూడా వచ్చారు. ఆ ప్రాంతంలో స్థలాన్ని తీసుకున్నాం మందిరం కట్టడానికి. 3 సెంట్ల స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మందిరం కొరకు కట్టబడ్డం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరూ ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆమేన్. మీ ప్రార్థనలు మరి ఎక్కడో పరిచర్య చేస్తున్న మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి. హల్లెలూయా. సరే, కాలాతీతం చేయకుండా నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. లూకాసు వార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 14వ అధ్యాయము. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండు వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పుటకును తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరియొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరియొకడు నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణము వీధులలోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడకు తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ లేఖను మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, నేను ఎక్కువ వాక్యాలు చదివించడానికి ఇష్టపడను. ఆయా సందర్భాలను నేను చూపించి దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని విషయాలని నేను మీ ముందు పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో మరి ఆయన ప్రజల దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, దైవజనులను పంపించాడు. ఆయన వారు వచ్చినప్పుడు ఒకటే సూచన, రాజులు సైతము ప్రవక్తలు వస్తున్నారంటే గడగడలాడిపోయారు, ఒరే ఏదో వార్త మోసుకొని వస్తున్నారు. దైవజనుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాడంటే దాని వెనకుండే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుడు తన ప్రజలకి ఒక వార్తను మోసుకెళ్ళమని చెప్తాడు. ఆ ప్రజలు కూడా ఆ వార్తను విని దాని ప్రకారం గైకొన్నప్పుడు అద్భుతాలు చేశాడు. లోబడినప్పుడు శాపాన్ని కూడా దేవుడు వారి మీదకి రప్పించాడు. ఈ రోజున ఏదో అనాలోచితంగా నేను ఇక్కడ లేను, ఏదో అనుకోకుండా ఇక్కడికి రాబడలేదు. దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు నా హృదయంలో మీ కొరకు పెట్టినటువంటి ఆ వాక్య సందేశాన్ని అందించడానికి మీ ప్రాంతానికి వచ్చాను, మీ సంఘాన్ని దర్శించడానికి వచ్చాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒక ఆయన ఇక్కడ జరిగినటువంటి సంఘటనని నేను మీకు వివరిస్తాను. ఆయనతో కలిసి భోజనానికి కూర్చున్నారంట. ఆ బంతిలో కూర్చున్నారు. మరి మీరేమంటారు? భోజనాలు వరుసలో కూర్చునేదాన్ని బంతిలే అంటారా? ఓకే అమ్మ. అయితే అట్లా కూర్చున్నప్పుడు అందులో ఒక ఆయన అన్నాడంట, నీతో కలిసి ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో
మరి భోజనం చేయడం అది గొప్ప ధన్యత, అది అసలైనది అని చెప్పి ఆయన అంటే వెంటనే ప్రభు అన్నాడు, సరే ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన విందు చేయించాడు. ఆ విందుని చేయించి ప్రజలందరికీ ఆహ్వానాన్ని పంపించాడు, ఇన్విటేషన్స్ ఇచ్చారు. మీరు ఫంక్షన్లు చేసుకుంటారు కదా, ఆహ్వానాన్ని ఇస్తారా? మరి ఇప్పుడైతే వాట్సాప్ ఇన్విటేషన్లని రకరకాలైన ఈ ఇన్విటేషన్స్ అని చాలా వచ్చినాయి. ఒకప్పుడైతే మరి ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు, మరి కొంతకాలంలో మరి గుమ్మాలకి బొట్లేసి చెప్పేవాళ్ళు, ఆ తర్వాత మీ ఇంట్లోంచి ఒకళ్ళు రమ్మని చెప్పేవాళ్ళు, లేదా ఆ ఫంక్షన్ బట్టి పరిస్థితిని బట్టి ఇల్లందరినీ రమ్మని చెప్పేవాళ్ళు. ఇలా రకరకాలైన ఇన్విటేషన్లు ఉండేవి. ఇప్పుడైతే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వాట్సాప్లో స్టేటస్ పెడితే చూసి వచ్చేయాలి. అలాంటి రోజుల్లోకి వచ్చాం మనం. ఒకప్పుడు ప్రేమలు ఈ రోజుల్లో లేవు. లేదంటే వాట్సాప్లో ఒకటి మెసేజ్ పెట్టి కనీసం ఫోన్ కూడా చేయరు. ఆ మెసేజ్ పెట్టాక చూసుకోవాలిగా, చూసుకొని వచ్చేయాలి, సొంత వాళ్ళు అనుకుంటూ వచ్చేయాలి అంతే. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇలా ఇన్విటేషన్స్ మనం ఎట్లా అయితే మన శుభకార్యాలకి ఫంక్షన్స్కి ఇస్తున్నామో, ఇక్కడ ఇంటి యజమానుడు ఒక ఆహ్వానాన్ని పంపించాడు, ఒక మంచి విందును చేశాడు, మరి మంచి భోజన పదార్థాలను సిద్ధపరిచాడు, మరి అందరికీ ఆహ్వానాన్ని పంపించాడు. అందరికీ ఆహ్వానాన్ని అన్నీ రెడీ చేసి సిద్ధపరిచి మరి ఇప్పుడు ఆయన దాసుని పిలిచి అంతా రెడీగా ఉంది, రమ్మనండి, ఇంకా భోజనాలు మనం స్టార్ట్ చేసుకుందామని చెప్పి పిలిచాడంట. అయితే వీళ్ళు వెళ్ళారు, సేవకులు వెళ్ళారు, ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి సేవకులు వెళ్ళాయా, మరి విందు అంతా రెడీ అయిపోయింది, యజమానుడేమో మిమ్మల్ని రమ్మన్నాడు, మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు కదా, మీరందరూ రండి అంటే అందరూ ఒకటేసారిగా నెపములు, ఒక రీజన్స్ చెప్పడం మొదలుపెట్టారు, ఒక్కొక్క కారణాలు చెప్పడం మొదలుపెట్టారు. అందులో 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి అన్నాడంట, అయ్యా నేను పొలాన్ని కొన్నాను, నేను నా పొలాన్ని వెళ్ళి చూసుకోవాలి, దయచేసి నన్ను క్షమించండి, నేను రాలేను, ఎందుకంటే నా పొలానికి నీళ్లు పెట్టాలి, దాన్ని నారు పోయాలి, లేదంటే దానికి ఎరువేయాలి, దాంట్లో కలుపు తీయాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పక్షులు దాన్ని పాడు చేయకుండా చూడాలి, ఇంకా రకరకాలైన రీజన్స్, నేను నా పొలం ఉంది, నేను దాన్ని చూసుకోవాలి, కాబట్టి మీ విందుకు నేను రాలేను, నన్ను క్షమించండి అన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, అయ్యా మీకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది కదా, రండి దయచేసి విందుకు రండి అంటే ఆయన అన్నాడు, నాకు 4 జత ఎడ్లను ఉన్నాను, అవి కొనుక్కున్న వాటిని నేను జాగ్రత్తగా పరీక్షించాలి, అవి ఎలా పనిచేస్తున్నాయో చూడాలి, దాని బలం ఏంటి, దాని సామర్థ్యం ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు, దాని వ్యవహారం అంతా నేను చూసుకోవాలి, దాని ఆరోగ్యం ఏంటి, దాని పనితనం ఏంటి అని నేను జాగ్రత్త చూడాలి, దానికి ఆహారం పెట్టాలి, దానికి నీరు వేయాలి, దానికి సంబంధించినటువంటి దాన్ని శుభ్రం చేయాలి, కాబట్టి నేను రాలేనన్నాడు, నన్ను క్షమించండి అన్నాడు. సరే 3వ ఆయన దగ్గరికి వెళ్తే 3వ ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను మొన్నే రీసెంట్గా పెళ్లి చేసుకున్నా, నేను నా భార్యతో గడపాలి, నాకు ఒక భార్య ఉంది, నా భార్యతో నేను టైం స్పెండ్ చేయాలి, నా భార్యతో నేను సమయాన్ని గడపాలి, నా భార్యతో నేను మాట్లాడాలి, నా భార్యని నేను సంతోషపరచాలి, కాబట్టి నేను ఈ ఫంక్షన్కి, లేదంటే మీరు ఆహ్వానించినటువంటి ఆ గొప్ప యజమాని యొక్క విందుకు నేను రాలేను. ఆయనకి కోపం వచ్చేసింది. ఇవన్నీ తీసుకొచ్చి ఎవరైతే సేవకులు ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళారో యజమానుడికి వచ్చి చెప్పినప్పుడు యజమానుడికి కోపం వచ్చింది. అవునా, మీరు వీధుల్లోకి వెళ్ళిపోండి, సందుల్లోకి వెళ్ళండి, కుంటివారినేమి, గుడ్డివారినేమి, బేదలనేమి, అంగహీనులేమి, మీకు కనబడిన ప్రతి ఒక్కరిని పిలవండి. వాళ్ళు రాకపోతే రాకపోయారు, పిలువబడిన వారు రాకపోతే రాకపోయారు, ఏర్పాటు చేయబడిన వారు రాకపోతే రాకపోయారు, మీకు కనబడిన వాళ్ళందరూ సందుల్లోకి వెళ్ళండి, పేదవాళ్ళని, రకరకాలైన సమస్యల చేత బాధపడుతున్న వారిని అందరిని పిలవండి అన్నాడు. వెళ్ళారు, పిలిచారు, వచ్చారండి వాళ్ళందరూ, దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మరలా ఈ దాసులు యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా పిలిచాము, వచ్చారు, కానీ ఇంకా చాలా ప్లేస్ ఉందయ్యా, చాలా స్థలం ఉంది, ఇంకా చాలా స్థలం ఉందా? ఆ యజమానుడు అంటున్నాడు, అయితే మీరు రాజవీధుల్లోకి వెళ్ళండి, ఈ స్థలమంతా నిండునట్లు మీరు రాజవీధులలోనికి, కంచెలలోనికి వెళ్ళి మరి వారు లోపలికి వచ్చినట్లుగా మీరు వారిని బలవంతం చేసి వారిని ఇక్కడికి వచ్చేలా చేయండి అని చెప్పి ఆయన ఒక రీజన్ చెప్తాడు. ఎందుకు మీరు ఇది చేయాలో తెలుసా? పిలవబడిన వారు ఒక్కరు కూడా ఆ విందులో పాలు పంపులు పొందరు, ఆ విందుని స్వీకరించరు, దాన్ని భుజించరు, కాబట్టి ఇంకా రాజమార్గాల్లోకి వెళ్ళండి, కంచెలు వేయబడినటువంటి స్థలాల్లోకి వెళ్ళండి, వాళ్ళందరినీ లోపలికి వచ్చినట్లుగా మీరు బలవంతం చేసి వారిని నిలబెట్టనని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు ఇక్కడ మనందరం కూడి ఉన్నామంటే మనందరం పిలువబడిన వారం,
వాస్తవానికి పేరు పెట్టి పిలువబడినటువంటి వారు, స్వజనులు, ఇప్పటికీ క్రీస్తుని అంగీకరించిన వారు మరి యెరూషలేములో ఉన్నారు. అయితే నేను ఇప్పుడు ఆ సమయాన్ని, ఆ టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ సొంత జనాంగము, ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము క్రీస్తు రక్షకునిగా వారు అంగీకరించలేకపోయారు. అయితే ఇగో సువార్త మనందరికి వచ్చింది. కుంటివారు, గుడ్డివారు, భేదవారు, రకరకాలైనటువంటి వారు చేర్చబడిన రీతిగా మనందరం కూడా ఇప్పుడు సంఘాల్లో చేర్చబడ్డాం. ప్రభువుని తెలుసుకున్నాం, రక్షణ పొందుకున్నాం. దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృప. మీకు విషయం తెలుసా? ఒకప్పుడు ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన చేయడానికి లేదు. మీకు ఆల్రెడీ అయ్యగారు చరిత్ర గురించి చెప్పి ఉంటారు. యాజకుడు మాత్రమే ప్రార్థన చేయాలి. మీ కుటుంబాల గురించి, మీ యొక్క పాపముల గురించి, మీ ఆశీర్వాదాల గురించి, మీ బాగు గురించి ఏదైనా సరే యాజకుడే చేయాలి. దేవాలయాల్లోకి మనం వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేది. పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉండేవాడు. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు. మరి సమాజ మందిరం ఏదైతే ఉందో అక్కడ వరకే ప్రజలు వచ్చేవారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడో, తన రక్తాన్ని చిందించాడో, మరి మన గుడ్ ఫ్రైడే రోజు మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర నడిమికి చినిగాను. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నీకు యాజకుడితో పని లేదు. నీ కోసం ప్రార్థన చేయడానికి యాజకుడు అవసరం లేదు. నీవు ఒకప్పుడు యాజకులు మాత్రమే సేవ చేయాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తి రక్షించబడి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప భాగ్యం అనుకుంటున్నారు? ఈరోజు మనము దేవుని స్తుతించడానికి కానీ, ఆరాధించడానికి కానీ, ఆయన్ని ప్రార్థించడానికి కానీ ఇంత గొప్ప యోగ్యత దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు ఇది లేదు. చూడండి, ఇంకా రకరకాలైనటువంటి మరి వారి యొక్క దేవీ దేవతలను ఆరాధించేవారు ఒక వర్గము మాత్రమే ఉంటుంది. వారు కొన్ని విద్యలు నేర్చుకొని దాన్ని చేయగలగాలి. మిగతా వాళ్ళందరూ చేయడానికి వెళ్ళలేదు. కానీ నా ప్రభువుని ఆరాధించడానికి అలాంటిది ఏది కూడా అవసరం లేదు. ఒకప్పుడు దేవాలయాలు మాత్రమే కావాలి. ఇప్పుడు నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. ఎంతో ఆధిక్యతనిచ్చాడు. చాలా మరి ఫ్రీ విల్ ఇచ్చేశాడు దేవుడు మనకి. అయితే ఈరోజు పిలువబడిన వారిగా మనం ఉన్నామా లేవా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆ మొదటి వారు ఏదైతే పిలువబడ్డారో వారు సాకులు చెప్పిపోయారు. వచ్చిన మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే, నువ్వు ప్రభువుని తెలుసుకున్నావంటే దాని వెనక గొప్ప కారణం ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ప్రభావితం కలిగిన వ్యక్తిగా చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నువ్వు సాధారణమైన విశ్వాసగా వచ్చి ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. ప్రభుని ఎరిగిన నీవు, ఆయన శక్తిని ఎరిగిన నీవు, ఆయనతో నువ్వు ప్రార్థనలో ఆయన మహిమను చూసిన నీవు, నీ జీవితాల్లో అద్భుతాలు చూసిన నువ్వు సాధారణమైన వ్యక్తిగా మిగిలిపోవడానికి వీల్లేదు. ఈ రోజున క్రైస్తవ్యానికి ఏం అలవాటు అయిపోయిందంటే, ప్రార్థన అంటే బైబిల్ పట్టుకొని రావడం, అయిపోగానే వెళ్ళిపోవడం, ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు బాగా ఉజ్జీవింపబడడం, రగిలింపబడడం, మరలా చల్లారిపోవడమే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం కానీ, ఈ ప్రార్థన కానీ, ఈ వాతావరణం కానీ ఏం గుర్తుండదు. మరలా అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాలు, అయ్యే ఇప్పుడేదో బిగ్ బాస్ షోలు, లేదంటే రకరకాలైనటువంటి షోలు, ఇట్లాంటి పనికిమాలిన వాటిలో మనం ఏమైపోతున్నామంటే బిజీ అయిపోయాం. కానీ మనం అలాంటి వారం కాదు, లోక సంబంధం కాదు, మనము పిలువబడిన వారం, రాజులైన యాజక సమూహం. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వెక్కడ కూర్చున్నావంటే అనాలోచితంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబాల అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థిస్తే నీ సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థిస్తే నీ చుట్టుపక్కల వారు, మీ వీధిలో ఉన్నవారు, మీ చుట్టుపక్కల వారు అందరూ కూడా అద్భుతాలు చూసి దేవుని మందిరానికి పరుగులు పెట్టాలి. హల్లెలూయా! దేవుడు అలా ప్రభావితమైన వ్యక్తులుగా మిమ్మల్ని చేయాలని ఇష్టపడితే అందుకని పిలిచాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. మనమేమో మనం తెలుసుకొని మనం ప్రార్థిస్తాం, మనం ప్రార్థనకు వస్తాం, మరలా ఆ రెండోది చేయం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి యేసు ప్రభు వారిని పరిచయం చేసి శిష్యులుగా తయారు చేసే పనిలో మనం లేము. పిలువబడిన పిలిపేంటో నువ్వు కరెక్ట్గా జ్ఞాపకం చేసుకో. బైబిల్ నిన్ను ఎందుకు పిలిచానని చెప్తుంది. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన పిలుపు అనేది ఇచ్చుంటాడు కదా. ఆ పిలుపు నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు ఈ మందిరంలో చేర్చబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు?
ఎందుకు నీ మందిరంలో ఫలాన్ని చూడలేకపోతున్నావు? అయ్యా మందిరము ఎందుకు మరి అభివృద్ధి చెందలేదంటే చాలామంది ఏమంటారు తెలుసా? మా అయ్యగారికి అంత శక్తి లేదండి, ఏమీ వరాలు లేవు, లేదంటే ఏం మహిమలు లేవు, మ్యాజిక్లు లేవు అనేటోళ్ళు ఉన్నారు. లేదో ఏమోనండి, మరి అది అయ్యగారికి దేవుడికి తెలియాలి. సిగ్గుపడాలి. దేవుని మందిరంలో చేర్చబడి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. నీ ద్వారా మందిరానికి ఎంతమంది నడిపింపబడ్డారో నాకు తెలియదు. నీ పిలుపుకు తగ్గినట్లుగా నువ్వు జీవించినట్లయితే ఈ మందిరము మీకు సరిపోదు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నశించిపోతున్నారు. ఇదిగో పిలుపుకు తగినట్లుగా జీవించలేకపోవడానికి ఈ 3 కారణాలు నేను చెప్పేస్తా. మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? వారికున్న ఆస్తిపాస్తులు. ఇదిగో నా పొలాన్ని చూడాలి. అయ్యా ప్రార్థనకి ఎందుకు రాలేదంటే పొలం ఉంది, ఇల్లందరూ కూడా ఊరెళ్ళిపోయారు, ఇంటిని చూడాలి, ఇంట్లో పరిస్థితులను చూడాలి, లేదంటే అసలు కొన్ని వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి ఎంతో రకరకాలైనటువంటి అసలు ఆశ దాని మీదే ఉంటుంది. ఎంతసేపు నా బండి ఉందా, నా బీరువాలో డబ్బు ఉన్నాయా, బంగారం ఉందా, బయట నా వస్తువులు ఉన్నాయా, నా చెప్పులు ఉన్నాయా, ఇవే చూసుకుంటా మనం కలిగిన వాటినే చూసుకుంటున్నాం. కానీ క్రీస్తుని కలిగి ఉన్నావని నువ్వు మర్చిపోయావు. నువ్వు కలిగి ఉన్నది ఏదో తెలుసా? నీ పొలము, నీ ఇల్లు, నీ ధనము కాదు. ఇది ఏది కూడా నువ్వు చచ్చిపోతే నీతో పాటు రాదు. కొన్ని యూనివర్సల్ ఫార్ములాస్ ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు నిప్పు కాలిద్ది, ఎవరికైనా కాలిద్ది, ఎవరు పట్టుకున్నా కాలిద్ది. నిప్పు మనిషి అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఉంటే ఆడు కూడా కాలుతాడు పట్టుకొని. నేను నిప్పు మనిషి అని చెప్పి నేను పట్టుకుంటే ఏం కాదంటే ఆ నిజంగా నిప్పు మనిషి అయిపోతాడు, కొద్దిసేపటికి బూడిదైపోతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకి తగినట్లుగా మనం జీవించాలి. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా? ఈ లోకపరమైనటువంటి ఆస్తుపాస్తులను చూసే బిజీ అయిపోతూ ఉంటారు చాలామంది. ఈ లోకపరమైనటువంటి వస్తువులను చూసి బిజీ అయిపోతారు. ఈ లోకంలో ఉన్న కలిగిన సంపదను చూసి బిజీ అయిపోతూ ఉంటారు. ఎంతసేపు వాటిని చూసుకోవడమే. ఇల్లు చూసుకోవాలి, ఇల్లు కట్టాలి, లేదంటే పిల్లల్ని చూసుకోవాలి, అవి చూసుకోవాలనుకుంటారు. కానీ ప్రార్థనకి ఎందుకు రాలేదంటే రకరకాలైన కారణాలు చెప్తారు. పరిచర్య ఎందుకు చేయట్లేదంటే రకరకాలైన కారణాలు చెప్తారు. నువ్వు పిలుపుకి తగినట్లుగా ఎందుకు జీవించట్లేదంటే రకరకాలైన కారణాలు చెప్తావు. సాకులు చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. చూడండి, రెండో రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఈ ఎడ్లను కలిగిన వ్యక్తి దేనికి సూచనగా ఉన్నారంటే పనులు చేసుకునే బిజీ పర్సన్స్కి సూచనగా ఉన్నారు. మొదటి వ్యక్తి ఆస్తులను చూసి, ధనాన్ని చూసి ఇదే అదే అదే అనుకుంటున్నాడు. జీవితం అదే శాశ్వతం అనుకుంటున్నాడు, అదే ఆయనకి తృప్తి ఇచ్చేది అనుకుంటున్నాడు, అందులోనే ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నాడు. కానీ ఆయనకి పరలోక రాజ్యంలో ధనము సమకూర్చబడట్లేదనే సత్యాన్ని మర్చిపోయాడు. ధనవంతులు చాలామంది బైబిల్లో ఉన్నారు, వారందరి గురించి చెప్పడానికి సమయం లేదు. ధనవంతుడు లాజరు జ్ఞాపకం చేస్తున్నా అంతే. ధనవంతుడైనటువంటి యవనస్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకొని వారందరూ ధనం మీదే ఆశ పెట్టుకున్నారు. జక్కయ్య అలా కాదు. ప్రభువుని చూసిన తర్వాత ఆయనకి పిలుపు అర్థమైంది, వదిలిపెట్టేశాడు. ధనం శాశ్వతం కాదని ఆ రోజు ఆయనకి అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఏది శాశ్వతమైనదో నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, రెండోది పనులు. విస్తారమైన పనులు పెట్టేసుకుంటారు చాలామంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ కోసము, నీ కుటుంబం కోసం నువ్వు 6 దినాలు కష్టపడాలి. కానీ ఇక్కడ ఉన్న చాలామంది ఏం చేస్తారంటే 6 దినాల్లో సోమరిపోతులాగా చాలామంది ఉంటారు. 7వ రోజు మాత్రం ఎక్కడికి వెళ్ళామంటే అబ్బో పనే గారు అసలు ఖాళీ లేదు, ఈరోజే ఉంటుంది పని, ఆ రోజే ఉంటుంది నీకు, మిగతా 6 రోజులు ఉండదు. నువ్వు 6 రోజులు పని చేస్తే 7వ రోజు దేవునికి ఇస్తే 6 రోజులు పని ఉంటుంది. నువ్వు 6 రోజులు సోమరిపోతులాగా ఉండి అలా ఉంటే 7వ రోజు మాత్రమే నీకు పని దొరికిద్ది. నీకు 7 రోజులు పని కావాలా, 6 రోజులు పని కావాలా, 1 రోజు పని కావాలా? 6 రోజులు పని కావాలి. ఈరోజు నీ వ్యాపారంలో నువ్వు దీవించబడట్లేదు, నీ ఉద్యోగంలో నువ్వు ఫలించట్లేదు, నీ ఆర్థిక పరిస్థితులు మరి అభివృద్ధి కనబడట్లేదు. ఇగో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు ఇగో నీ జీవితంలో ఎప్పుడు అవే బాధలు, ఎప్పుడు అప్పులు, ఎప్పుడు అవే కష్టాలు, ఎప్పుడు ఎత్తుకోవడమే, ఎప్పుడు అడుక్కోవడమే, ఎప్పుడు గోజాడుకోవడమే. ఎక్కడ అప్పు దొరికిద్దా, ఎవరు సహాయం చేస్తారా, ఎవరి దగ్గర నుంచి మనకి ఆశ్రయం దొరుకుతుందని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవానిగా చేస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పిలుపుకు తగినట్లుగా జీవిస్తే దేవుడు నిన్ను ఇచ్చేవానిగా చేస్తాడు. నువ్వు చేయి చాపాల్సిన అవసరం లేదు, దేవుడే నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము పరిచర్యలో ఉన్నాం.
నేను చదువుకున్నాను, నా భార్య చదువుకుంది. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా మీడియా రంగంలో మరి నాకు ఇంకా బిజినెస్లో చాలా తలాంతులు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టాం. పార్ట్ టైంగా అవి ఎప్పుడో వస్తే చేస్తున్నాం, లేకపోతే లేదు. పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రతిదినము ప్రతిరోజు దేవుని పరిచర్యలో పనిలో ఉంటున్నాం. చాలామంది అంటారు, అసలు నువ్వు ఎలా పోషించబడుతున్నావు, ఎలా అద్దె కడుతున్నావు ఇంత పెద్ద ఇంటికి, ఎలా 3 మందిరాలు అద్దె మందిరాల్లో నువ్వు నడిపిస్తున్నావు, ఎలా నువ్వు ఈఎంఐలు ఎలా కడుతున్నావు? నేను అంటాను, నాకు కూడా తెలియదు. ప్రతి నెల కూడా అద్భుతమే, హల్లెలూయా. ప్రతిరోజు కూడా అద్భుతమే, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే నా దేవుడిని నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు దేవుని మందిరంలో సంతోషాన్ని ఎత్తుక్కో, దేవుని పిలుపులో సంతోషాన్ని ఎత్తుక్కో. నువ్వు నీ జీవితంలో కొన్ని విషయాలు, అరే ఈరోజు పనిపోయింది, అరే ఈరోజు నేను మందిరానికి రావడం వల్ల, దేవుని సేవలో ఉండడం వల్ల, సేవకులతో ఉండడం వల్ల నేను అది కోల్పోయానే, ఇది కోల్పోయానా, నువ్వు బాధపడే స్థితిలో ఉంటే జీవితాంతం ఏదో ఒక బాధ నిన్ను అంటాడుతూనే ఉంటుంది. నువ్వు దేవునితో ఉన్నాననే సంతోషంతో, తృప్తితో ఉంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తే దేవుడు నీకు సమృద్ధినిచ్చునుగాక. ఉందా నీ జీవితంలో ఆ తృప్తి, ఆ సమృద్ధి ఉందా? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప ధననిధిని కోల్పోతున్నావు. ఆయన ధనవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, మేలు చేయటందు ఆనందించే దేవుడు. కానీ ఈరోజు మనందరం ఎందుకు ఈ బాధలు, ఈ వేదనలు అంటే పనులు. బిజీగా ఉన్నాను అయ్యగారు, కుదరలేదు అయ్యగారు, రకరకాలైన పనులు చెప్తాం కదా. ఎంతకాలం నుంచి ఇన్ని సాకులు చెప్తున్నావు? మూడవదిగా, అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను, నా భార్యతో నేను సమయాన్ని గడప. మూడో స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారంటే మనుషులకి ఇస్తున్నారు. ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వవలసింది కొద్దిమంది ఆస్తుపాస్తులకి ఇచ్చారు, కొద్దిమంది ఏమో పనులకి ఇచ్చారు, కొద్దిమంది ఏమో మనుషులకి ఇస్తున్నారు. అయ్యా ఈరోజు ఫంక్షన్ ఉంది, వాళ్ళు రాకపోతే వాళ్ళు మాకు మీద అలుగుతారు, అసలు వెళ్ళకపోతే కుదరదు. అలా ప్రతి ఆదివారమే ఫంక్షన్ పడిద్ది, అదేంటో కానీ మిగతా అన్ని రోజులు ఫంక్షన్ పెట్టరు, ఆదివారమే ఫంక్షన్ పెడతారు. ఆ రోజు హాలిడే. మరి మనకేమో పని దినం, అది ఏది ప్రభువుతో గడిపే దినం. ఏ రోజు నీ ఇంటికి అసలు ఒక కాకి కూడా రాదు ఏమన్నా తినడానికి. ఆదివారం మాత్రం కాకులు మందల్లాగా వచ్చేస్తారు. చికెన్ వండాలి, మటన్ వండాలి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు బోల్డని చేశారండి, మనం కూడా చేయకపోతే బాగోదు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ పిలుపుని మర్చిపోయి మనుషులకి నీ స్థానాన్ని ఇస్తున్నావా? చూడండి, దేవుడు మనుషులను ప్రేమించొద్దని చెప్పాడా? తల్లిని ప్రేమించొద్దన్నాడా? భార్యని ప్రేమించొద్దన్నాడా? అసలు బైబిల్లో ఒక కుటుంబ వ్యవస్థ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. భార్యని ప్రేమించమంటాడు, భర్తకు లోబడమంటాడు, తల్లిని గౌరవించకపోతే, సన్మానించకపోతే నువ్వు చీకటి బ్రతుకైపోద్ది అన్నాడు. ఇలా సమాజాన్ని ప్రేమించమన్నాడు. కుటుంబ వ్యవస్థ అంతా ఆశీర్వాదకరంగా కట్టాలంటే బైబిలే చెప్తుంది. కానీ ఈ మాట చాలామంది చూపించి భార్యకి ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, భార్యకి ఎవరు ఇవ్వద్దు అన్నారు? అసలు ఒక మాట చెప్పనా, వీళ్ళందరూ అబద్ధాలే చెప్పారు, వీళ్ళందరూ అబద్ధమే చెప్పారు. ఈ నిజంగా భార్యతో గడపాలనుకున్నవాడు, రెడీ అవ్వే, మనకి ఫంక్షన్ ఉంది, కొత్త బట్టలు వేసుకో, చక్కగా నాకు కూడా బట్టలు తీసి ఉంచు, రెడీ అయ్యి ఇద్దరం వెళ్దాం, చక్క పక్క పక్కనే కూర్చొని. వెళ్ళేది అక్కడ పని చేయడానికి వెళ్తున్నారేంటి వీళ్ళు? భోజనం చేయడానికే కదా. సరదాగా ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు భార్యను తీసుకొని మంచి విందుకి వెళ్ళొచ్చు కదా. గొప్ప విందు, పిలిచిన వ్యక్తి గొప్ప అయినా, ఏర్పాటు చేయబడిన విందు చాలా ఘనమైన విందు, అంత గొప్ప విందుకి తన భార్యని తీసుకెళ్ళకూడదా? ఇది అబద్ధం, ఇది సాకు. ఈరోజు మనందరం కూడా ఆ సాకులన్నీ అబద్ధాలే, నువ్వు చెప్పే అన్ని అబద్ధాలే. నువ్వు సాకుకి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అందుకే నీ జీవితాల్లో ఎలాంటి మార్పు, నీ సంఘంలో కూడా ఎలాంటి మార్పు నువ్వు చూడలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలిచిన పిలుపుకు నువ్వు తగినట్లుగా జీవించాలి. మరి కొన్ని సంఘాలను కనుక చూస్తే, మా చిన్నప్పుడు ఆ సంఘాల గురించి మేము వినేవాళ్ళం. ఆదివారం గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఎగ్జామ్ అయినా మానేస్తాం, కానీ మేము మీకు అంత చెప్పట్లా, మేమేమి వెళ్ళండి అమ్మా, మరలా వచ్చి ప్రార్థనలో చెప్తున్నాం.
అవకాశం ఇస్తున్నాం, ప్రొవిజన్ ఇస్తుంటే వెళ్ళమన్నారు కదా, అలాగే ఫంక్షన్కి వెళ్దాం, అలాగే చుట్టాలింటికి వెళ్దాం, అలాగే మరి బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం, అలాగే సరుకులు కొనుక్కోవడానికి వెళ్దాం. కొద్దిమంది ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి చాలా కోల్పోయారు వారి జీవితాల్లో. కానీ మనం అలా కాదు, మనం ఏది కోల్పోం. అసలు ఈ ఒక్కటి కూడా పావలా కూడా పోకూడదు మన జీవితం నుంచి, మన జోబిలో నుంచి. మనకు మాత్రం ప్రభువా దీవించు, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా మా కుటుంబాన్ని కట్టు, ఇవన్నీ అడుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిలుపుని మర్చిపోయావు కదా నువ్వు. నిజంగా ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? కొద్దిమంది మనుషులకి ప్రథమ స్థానాన్ని ఇస్తారు. ఇవాళ సేవకు ఎందుకు రాలేదంటే మా ఆవిడ రావద్దనిందనయ్య. ప్రియమైన దేవుని సంగమా, మీ ఆవిడ వెళ్ళొద్దంటే అన్ని చోట్లగా ఆగిపోతావా? ప్రార్థనకు మాత్రమే ఆగిపోతావు. మా ఆవిడ ఈరోజు నాకు తలనొప్పి ఉంది, కాళ్ళు నొప్పి ఉంది, నువ్వు ఇంట్లోనే ఉండనింది, అందుకే నేను ఉండాల్సి వచ్చింది. ఎస్, మనం మన కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలి, కానీ అది ప్రభు కంటే ప్రాముఖ్యత కాదు. మీ జీవితాల్లో ఒకటే నేర్చుకోండి, మీ జీవితంలో ఎప్పుడు ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి, రెండోది నీ కుటుంబానికి ఇవ్వాలి, మూడోది సంఘానికే ఇవ్వాలి. ఆ తర్వాతే ఇంకెవరైనా, నీ చుట్టమైనా పట్టమైనా ఆ తర్వాతే. ముందుది ఎవరు? దేవుడు. రెండోది నీ కుటుంబం, మూడోది సంఘం. కుటుంబంలో మళ్ళీ చుట్టాలు పట్టాలని నువ్వు పెట్టొద్దు. నీ భార్య, నీ తల్లి, నీ బిడ్డలు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోతే ఈ పిలువబడిన విందు మనం పెట్టుకునే ఫంక్షన్లో విందు కాదు, ఇది పరలోక రాజ్యపు విందు. హల్లెలూయా! ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు కోల్పోతావా? ఈ సాకులు చెప్పి దేవుని రాజ్యాన్ని కోల్పోతావా? నిత్య నరకానికి వెళ్ళిపోతావా? నిత్య మరి రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ దేవదూతల యొద్ద కొనియాడబడుతూ మనం కూడా అసలు మనకి ఇప్పుడు కొన్నిసార్లు పాటలు రాకపోవచ్చు, మ్యూజిక్ రాకపోవచ్చు, మీరందరూ గానకోకిళ్ళు అయిపోతారు అక్కడికి వెళ్ళాక. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి సరళ స్వరాలు, ఆ స్వరాలు, ఈ స్వరాలు అన్నీ వచ్చేస్తాయి. నేర్చుకోవాల్సిన అవసరంలా, అంత అద్భుతంగా పాడతాం. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు వరకు నువ్వు గిటార్ వాయించుండవు, కీబోర్డ్ వాయించుండవు. మీకు మనందరం కూడా ఎంత అక్కడ ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఈఎంఐలు ఉండవు, ఇంటి బాధలు ఉండవు, ఇగో పిల్లలు స్కూల్ ఫీజులు ఉండవు, మరి ఆ డోకరాలు రుణాలు ఉండవు, మరి అవి ఆ బంగారం కొనుక్కోవాలి, బంగారం వడ్డీ కట్టాలి, ఏముండవు. కరెంటు బిల్లు కట్టవసరం లేదు, పాల బిల్లు కట్టవసరం లేదు, ఇంక ఏ రెంట్లు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. నీ కోసము ఇగో ఈ సిమెంటు ఇసుకలతో కాదు, బంగారపు వీధుల్లో బంగారపు గృహాలు నీ కోసం తయారు చేస్తున్నాడు కదా. లేని ఎడల నీకు చెప్తానన్నాడు కదా, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మీకు గృహాలను ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యాన్ని మనం కోల్పోతూ ఈ రాజ్యంలో ఇక్కడున్న పనికిమాలిన నాటి వైపు మనం పరుగులు పెడుతుంటే ఎక్కడ ఉంటుంది నీ జీవితంలో సంతోషం? నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రభావితమైన వ్యక్తులుగా చేయాలనుకుంటే మనం ప్రభువుని తెలుసుకున్నాం కదా, అయిపోయింది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యంలో చేరడానికి వాక్యం సెలవిస్తుంది. ఇదిగో 10 మంది మరి కన్యకులు ఉన్నారు, 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేరు. వీళ్ళందరూ రక్షణ పొంది మారు మనసు పొందిన వాళ్ళే, 5గురు దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. అందులో మనం ఇగో ఈ పిలుపుకు తగినట్లుగా జీవించకపోతే ఆ బుద్ధి లేని కన్యకులు లాంటి వారమే అవుతాం. మనం ఆలోచన చేయి ప్రియమైన సంగమా. కారణాలు చెప్తే దేవుడు ఒప్పుకోడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. దేవుడు లెక్క అడిగే దేవుడు. దేని గురించి లెక్క అడుగుతాడు? నీకు ఇవ్వబడిన నాటి గురించే లెక్క అడుగుతాడు. నీకు ఇవ్వనాటి గురించి లెక్క అడుగుతాడా? ఇప్పుడు 5 తలాంతులు కలిగినోడిని నీ 5 తలాంతులు అడిగాడు, మరి 2వ తలాంతుల సంగతి ఏంటి అని ఆయన అడిగాడా? 1 తలాంతు కలిగిన వ్యక్తి ఏం సంపాదించకపోతే ఎరా 5 తలాంతులు కలిగిన వ్యక్తి నువ్వేం చేస్తావు, వాడికి సాయం చేయొచ్చు అన్నాడా? దేవుడు నీకు ఇచ్చింది ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ గురించి లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం గురించి లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన సంఘం గురించి లెక్క అడుగుతాడు. నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఎంత పరిచయం చేసావు, ఎంత పని చేసావు, దేవుడు నేను లెక్క అడుగుతాడు. చెప్తావా? ఉందా నీ దగ్గర లెక్క ఉందా? ఎంతమందిని రక్షించావు? ఇక్కడ మనకి చాలా ఖాళీ కొన్ని కుర్చీలు కనబడుతున్నాయి అక్కడక్కడ కదా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు కూర్చునేటప్పుడు ఎప్పుడైనా దూరంగానే కూర్చొని మీ పక్క స్థలం ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, ఒక కుర్చీ ఖాళీ పెట్టుకొని ఈ కుర్చీని నింపాల్సిన బాధ్యత నాదే. హల్లెలూయా! ఆ బాధ్యత నువ్వు తీసుకో.
నీ చుట్టుపక్కల, నీ ఎదర, నీ పక్కన, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నువ్వు తీసుకొచ్చిన వాళ్ళే ఉండాలి. నువ్వు ప్రభు కొరకు సంపాదించిన వాళ్ళు ఉండాలి. పిలుపుకు తగినట్లుగా జీవిస్తే అలా ఉంటుంది. నువ్వు మీ బిడ్డనే నువ్వు సన్నిధికి తీసుకురావు, నీ భర్తనే తీసుకురావు, లేదంటే నీ కుటుంబస్తులనే నువ్వు తీసుకొని రావు, నీ బంధువులనే తీసుకొని రావు, ఇంకా ఊరిలో వాళ్ళందరినీ తీసుకొస్తావా? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించు. నీ పిలుపు జ్ఞాపకం ఉందా? నువ్వు చాలా కోల్పోతున్నావు. అయితే ఒక మాట చెప్తాను, ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు సాకులు చెప్తే ఒప్పుకోడు. ఒక తలాంతు కలిగిన వ్యక్తి సాకు చెప్తే ఒప్పుకున్నాడా? ఎక్కడ తీసుకెళ్ళి పడేశాడు? ఫైనల్గా ఎందులో వేసాడండి? నరకానికి, అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోండి, చీకటిలో పడేయండి. తలాంతు ఇవ్వబడింది, రక్షణ ఉంది, దేవుని కోసం వాడబడే అవకాశం ఉంది. ఏం చేయాల? సోమరివైన చెడ్డదాసుడు అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నరకానికి వెళ్ళిపోయాడు. నువ్వు అయిపోయిందిలే, ప్రభువుని తెలుసుకున్నా, మారు మనసు పొందేశా, నాకు అక్కడ రక్షణ టికెట్ వచ్చింది, నాకు అక్కడ బంగారు బిల్లు ఉంది. అయ్యా నీ కోసము మరి మందిరం కోసం బోళ్ళంత ఖర్చు పెట్టానయ్యా, నేను చాలా చోట్లకి అయ్యగారితో పాటు వెళ్ళానయ్యా, దాన ధర్మాలు చేశానయ్యా, అవి చేశాను. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వెవరో ఏమన్నాడు ప్రభు? నువ్వెవరో నాకు తెలియదు. మనము ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. అయితే చూడండి, సాకులు చెప్పాడు ఇంకొక ఆయన. యోనా ఉన్నాడు కదా, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోనాని నినివే వెళ్ళమన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఇగో నినివే పట్టణానికి వెళ్ళి, వారు శాపగ్రస్తమైన ప్రజలు, వారిలో పాపం ఉంది, వారికి సువార్తను ప్రకటించు, నేను వారిని నాశనం చేయబోతున్నాను, నా ఉగ్రత దిగబోతుందని చెప్పు. వారు మారు మనసు పొందిన ఎడలా సరే, లేకపోతే ఉగ్రత దిగిద్దని చెప్పమంటే తర్షీషు పారిపోయాడు. ఒప్పుకున్నాడా దేవుడు? తుఫాను పుట్టించాడు, సముద్రంలో పడదోసేలా చేశాడు, మత్స్యము మింగి ఒడ్డుకి చేర్చేలా చేశాడు. మరలా సువార్త చేయించాడా లేదా? దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టడం అనుకుంటున్నావేమో. నాకేం రాదండి, నాకు పాటలు రావు, వాక్యం రాదు, నేను చదువుకోలేదు. ఈ చదువుకొని ఈ పాటలు, ఈ మాటలు చక్కగా ఈ పాష్గా మాట్లాడడం ఎన్ని వస్తేనే మనం సువార్త చెప్తామా? నీ జీవితాల్లో కార్యాలు చెప్పలేవా? మొగల రేకులు అంటే, నేను అప్పుడెప్పుడో దాని గురించి ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు. అక్క, నేను రాత్రి మా ఇంట్లో కరెంటు పోయింది, కానీ ఏం జరిగిందంటే, అబ్బా బ్రహ్మాండంగా వివరిస్తారు కదా. నువ్వు చూసావా ఇది? ఆ ట్విస్ట్ చూసావా? సస్పెన్స్. ఆఖరికి అదేమో కళ అయిపోద్ది. హల్లెలూయా. మీరు అబ్బా 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 అనుకునే పాటు నిద్రలో నుంచి లెగుతాడు. హల్లెలూయా. అంతే కదండి. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేనిని వెంబడిస్తున్నావు? నీ పిలుపుని మర్చిపోయావు. నువ్వు నీ నోటన దేవుని మాట లేదు, వ్యర్థమైన మాటలు. 10 మంది కూర్చుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కూర్చొని మాట్లాడినప్పుడు నీ కుటుంబ పరిస్థితుల గురించి, దేవుని గురించి, లేదో ఇతరులు, నీవు వేరే వారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని గురించి మాట్లాడచ్చు కదా. నాకు ఒకడు ఫోన్ చేశాడు, తమ్ముడు అవుతాడు. ఫోన్ చేసి మొన్న 2 రోజుల క్రితం ఫోన్ చేశాడు. విగ్రహారాధికుడు, దేవుని తెలుసుకోడు. ఏదో మాటల్లో సందర్భంలో వచ్చి ఎంజాయ్ చేయాలయ్యా అన్నాడు. ఎంజాయ్ చేయాలి, మీకు అయ్యే ఉండవుగా అన్నాడు. అంతేలేరా మరి ఎంజాయ్ ఆ ముఖం పట్టుకున్నాను నేను. ఎంజాయ్ చేయాలి, నేను ఎందుకు ఎంజాయ్ చేయట్లేదంటే, మీరు ఇందులో ఎంజాయ్ చేస్తున్నారు, నాకు పరలోకంలో ఎంజాయ్ చేయాలని ఉంది, నేను అందుకే అది చేతనాన్ని స్టార్ట్ చేశా. పరలోకంలోనా? అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయ్యేలా చేశా. అరగంట సేపు వాక్యం చెప్పా. హల్లెలూయా. వాడు ప్రభువుని అంగీకరించలేదు, కానీ నేను అడిగిన దానికి సమాధానం లేదు. మందు తాగొచ్చి ఎందుకు తాగకూడదు? దేవుడి సృష్టి కాదా? తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? దేవుని సృష్టి కదా. వాడికి ప్రశ్నించా. దేవుడు ద్రాక్ష పళ్ళుని మనకి ఎందుకు ఇచ్చాడు? మనం తినడానికి ఇచ్చాడు. మనం దాన్ని జ్యూస్ చేసుకొని తాగడానికి ఇచ్చాడు. దాన్ని కుళ్ళబెట్టి, దాన్ని పాడైపోయేలా చేసి, దాన్ని తొక్కి మరి దాచి సంవత్సరాల నుంచి మందు తాగమని ఇచ్చాడా? మద్యముతో మత్తులై ఉండకని దేవుడు వాక్యం చెప్తుంది కదా. ప్రతిదానికి ఒక కారణం ఉంది. వాడు ఎన్ని చెప్పినలా ఆ పొగాకు గురించి వచ్చింది టాపిక్. అరే పొగాకు ఎందుకు ఇచ్చాడు అని మేము చిన్నప్పుడు మాకు ఒక విషయం జ్ఞాపకం ఉంది. ఏ సెగ్గడ్లు ఏమైనా వచ్చినాయి అనుకోండి,
పొగాకు తీసుకొచ్చి మా తాతలు చుట్టలు తాగితే, తాత నీ చుట్టలో పొగాకు కొంచెం ఇవ్వంటే వాళ్ళు చక్కగా ఒలిసి ఇస్తే దానికి ఏదో ఉమ్ము తడి పెట్టి ఏం చేసేవాళ్ళు, అంటించేవాళ్ళు, దెబ్బలకి రాసి వేసేవాళ్ళు. మీరు చేసేవాళ్ళు లేదు నాకు తెలియదు. మా చిన్నప్పుడు అయితే సగ్గడ్లు వస్తాయి కదా, సగ్గడ్లు ఏమంటారు మీరు, గడ్డలు వస్తాయి కదా, అవి పెడితే తగ్గిపోయేది, మెత్తబడిపోయేది. అది ఒక మందు, ఔషధం, ఆయుర్వేదం. దాన్ని నువ్వు ఎండబెట్టి, దాన్ని కొల్లబెట్టి, దాన్ని పొడి చేసి చుట్టి పొగదాల్చి తాగడానికి దేవుడు ఇవ్వలేదు. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. ఆడు దానికి కూడా ఒప్పుకోలే. నేను అన్నాను, సరేరా నీ కొడుకున్నాడు కదా, వాడు నీకులాగే మందు తాగాలని 10 మంది అమ్మాయిలతో తిరగాలని అనుకుంటావా అన్నాడు. అలా ఎలా అనుకుంటాం, అది మన చేతుల్లో ఉందా? అప్పుడు అయితే మనం ఏం చేస్తాం? ఆడు అవుతాడా లేదా అని నేను అడగట్లా, పరిస్థితుల గురించి మాట్లాడట్లా. ఆడు అలా అవ్వాలని నువ్వు కోరుకుంటావా అన్న. అంటే ఆడు చెడిపోవాలని కోరుకున్నా, అలా ఎవరు కోరుకుంటారు? కోరుకోరు. ప్రభు కూడా మనల్ని మంచి కోసమే చేశాడు. ఆయన బిడ్డలైన మనల్ని మంచిగా ఉండడానికి, మంచిగా బ్రతకడానికి, మేలు కోసమే చేశాడు. మనం అలా ఉండాలి కానీ చెడ్డ పనులన్నీ చేసి ఇది దేవుడేగా పెట్టింది అంటే. చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ఒకటెట్టాగే గంజాయి తాగేవాడు వాడితో మాట్లాడుతుంటే గంజాయి మొక్కలు దేవుడే లేదా అన్నాడు. హల్లెలూయా. ఎవరేశారంట? అది దేవుడి సృష్టియే కదా, మనం అనుభవించాలి కదా. దేవుడు మత్తులై ఉండకూడని సూటిగా చెప్తున్నాడు కదా. అందులో దుర్వ్యాపారం ఉందని చెప్తున్నాడు కదా. అలవాట్లు, వ్యసనాలు పోగొట్టుకోలేకపోతున్నారు చాలామంది. ఇక్కడున్న వారిలో రకరకాలైన బలహీనతలు ఉన్నాయి. కొన్ని అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అవి అలవాట్లు కావచ్చు, మరి తెలియబడని రహస్య పాపాలు కావచ్చు. ఎవరు చూడట్లేదులే, నా శరీరాన్ని నేను తృప్తిపరచుకుంటాను, నా దేహాన్ని నేను మరి నాకు తోచిన ఆలోచన బట్టి నేను వెళ్ళిపోతాను. ఇక్కడ పాస్టర్ లేడు, నా అమ్మ లేదు, నా నాన్న లేడు, ఎవరు లేరు కాబట్టి నాకు నచ్చినట్లుగా జీవిస్తాను, నచ్చినట్లుగా మాట్లాడతాను, నచ్చింది చూస్తానని నీ ఇష్టానుసారానికి పోతే నరకానికి పోతావు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, సాకులు చెప్పడానికి పిలవలా. సాకులు చెప్పిన యోనాను వాడుకున్నాడు. సాకులు చెప్పిన మోషేని ఏం చేశాడు? ఒక గొప్ప నాయకుడిని పెట్టాడు కదా. ఈరోజు నువ్వు సాకులు చెప్తే దేవుడు ఒప్పుకోడు. పిలవబడ్డావని గద్దిస్తున్నాడు. లోబడితే ఓకే, లోబడకపోతే అది నీకే వదిలేస్తాడు. దేవుడు ఎవరిని బలవంతంగా చేయడు కదా. కాబట్టి పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నావా? కొన్ని విషయాలు క్లుప్తంగా నేను చివరికి ముగింపుకు వచ్చాను. వాళ్ళందరూ కొద్దిమంది వచ్చారు. కొద్దిమంది వచ్చిన తర్వాత ఈ సేవకులు ఏమంటున్నారంటే, అయ్యా ఇంకా బోల్డ్ అంత స్థలం ఉంది. ఏముంది? చాలా స్థలం ఉంది. దేవుని రాజ్యంలో ఏముంది? చాలా స్థలం ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఎవరికి రిజిస్ట్రేషన్ చేయబడింది? మీ కుటుంబాల్లో లోబడి మీరు ఎవరైతే ఉన్నారో, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఎవరు ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. మీకు పట్టాలు ఇస్తారు. పట్టాలు వస్తున్నాయంటే మన కాంగ్రెస్ కదా, ఇందిరమ్మ పట్టాలు వస్తున్నాయంటే వెళ్ళిపోతాం కదా. పట్టాల కోసం మనం తిరుగుతాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో జీవ గ్రంథంలో రిజిస్ట్రేషన్ చేయబడాలి. నీకు రిజిస్ట్రేషన్ లేకపోతే అక్కడ నీకు నివాసము లేదు. అక్కడ కానీ చాలామందికి నివాసం ఉంది కానీ నీకు లేదేమో. బోల్డ్ మందికి అక్కడ ఖాళీ ఇల్లులు ఉన్నాయి, టూలెట్లు ఉన్నాయి, రెంట్ కట్టవసరలా, కరెంటు బిల్లు కట్టవసరలా, స్థలం ఉంది. ఈరోజు దేవుని రాజ్యంలో స్థలం ఉంది. సంఘంలో కూడా ఉందా లేదా? కావలసినంత ఉంది. ఈరోజు దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు. స్థలం ఉంది, ఇంకా మందిరాన్ని ఎందుకు నీకు ఇచ్చాను? పని లేక ఇచ్చానా? ఎంత పెద్ద మందిరాన్ని పని లేక నీకు ఒక సేవకుడిని పెట్టానా? ఎన్ని పరిస్థితులు వచ్చినా నీకోసం ప్రార్థించే భారం కలిగిన సేవకుడిని ఎందుకు ఇచ్చాను? మీకు ఏ దినము ఏం కావాలో, ఎలా మేపాలో, ఎలా పోషించాలో అలాంటి వ్యక్తిని నాయకుడిగా మీకు ఎందుకు ఇచ్చాను? పని లేక ఇచ్చానా? మీరు ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. ఏది నీ ఫలమేది? ఈ ఉపవాస ప్రార్థనలో కేవలం నీ కుటుంబ కార్యాలు కాదు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడు, అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఇదిగో కోల్చబడిన నీ కుటుంబం కట్టబడాలి. మరి పెగుళ్ళు ఇచ్చినటువంటి ఆ గోడలు ఎలా సుందరంగా కట్టబడాలో అలా నీ కుటుంబం కట్టబడాలి. ఇగో నశించిపోతున్న జనాంగము కూడా దేవుని సన్నిధిలో వారు
కట్టబడాలి. ఎవరు అనేకులను క్రీస్తు వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశంలో మెరిసే జ్యోతుల వలె ఉంటారని దేవుని వాక్యం. నిన్ను దేవుడు స్టార్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ నువ్వు అట్లా అవ్వట్లేదు కదా. ఆయన అంటున్నాడు, ఆయన సేవకులను పిలిచి ఇదంతా నింపబడినట్లు అనేకులను పిలవండి అంటున్నాడు. ఇదంతా నింపబడినట్లు అనేకుల్ని పిలవండి. పిలుస్తున్నావా అమ్మా ప్రార్థనకు వస్తున్నప్పుడు? అయ్యా పిలుస్తున్నావా నువ్వు దేవుడిని వెంబడిస్తున్నప్పుడు? ఒక్కడవే బుర్రుమని బండేసుకొని వచ్చేస్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ఇంటికి తాళం పడిపోవాలంతే. ఆమేన్. నీ ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు. తాళం వేసేసి రే రండి అందరు, పిల్లలు, భర్త, భార్య, చుట్టాలు వస్తే వాళ్ళు కూడా వచ్చాక మళ్ళీ మనం కావాలంటే వాళ్ళు వంట చేయకపోతే రెస్టారెంట్, మంచి రెస్టారెంట్ ఉంది అక్కడి నుంచి తెప్పిస్తానని చెప్పి డబ్బులు పోతే పోయినాయి. ఆ రోజు అక్కడి నుంచి పెట్టేయండి వాళ్ళకి. మందిరానికి తీసుకొస్తే ఆత్మీయాహారం తినేసి ఇంటికి వెళ్ళాక శరీరాహారాన్ని కూడా భుజించవచ్చు. మందిరానికి వచ్చేటప్పుడు నీ ఇంటికి తాళాలు పడిపోవాలి. మందిరం నింపబడునుగాక. ఇక్కడ ఖాళీ ఉంది, స్థలం ఉంది, నింపండి అని చెప్తున్నాడు. నింపండి అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే రాజవీధుల్లోకే వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? రాజవీధుల్లో ఎవరు ఉంటారు? ధనికులు ఉంటారు. వెరీ గుడ్. రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, శక్తివంతులు ఉంటారు, బలవంతులు ఉంటారు, మరి అధికారం కలిగిన మనుషులు ఉంటారు. వారందరూ అక్కడ ఉండడం కాదు, వారు దేవుని మందిరంలో ఉందురుగాక. ఈ మందిరంలో ఎప్పుడు ఇగో ఆల్రెడీ పేదలు వచ్చారు, మరి ఆ రకరకాలైన బాధలు కలిగిన వారు వచ్చారు, మరి రకరకాలైన సమస్యలు కలిగిన వారు వచ్చారు. మరి రాజవీధుల్లో ఉన్నవారు ఏరి మన మందిరంలో? ఎమ్మెల్యేలు మనకి విశ్వాసం అవ్వాలండి. ఆమేన్. విశ్వాసం లేదా? గట్టిగా చెప్పాలి ఆమేన్. మీకు రాజకీయ నాయకులు మన విశ్వాసులగుదురుగాక, అధికారులు మన విశ్వాసులగుదురుగాక, ధనవంతులు సంఘంలో చేర్చబడుదురుగాక, ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులగుదురుగాక. వారికి ఎవరు చెప్తారు? నువ్వు పని చేస్తున్నా నీ యజమానికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు. కొట్టినట్టు అవసరంలా, ఏదో ఒక సందర్భం వచ్చింది, అయ్యా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అని చెప్పు. ప్రార్థన, అవునయ్యా యేసుప్రభు గొప్ప దేవుడయ్యా, మీకు పలానా సమస్య ఉందన్నారుగా, మీ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా, మీ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ఏదో ఒకరోజు సమస్యలు వస్తాడు, నా కోసం ప్రార్థన చేస్తావా అని. అయ్యా ఒక్కసారి మందిరానికి రాయ్యాను. హల్లెలూయా. దేవుడు పట్టుకుంటాడు, దేవుడు మాట్లాడతాడు. చెప్పావా ఎప్పుడైనా? అబ్బో వాళ్ళకంటే కష్టం లేండి, ఏ భయం ఎందుకు? మోషే, అయ్యా నేను నెత్తివాడినయ్యా, నేను మాట్లాడలేను. నీ నోటికి నేను ఉంటానయ్యా, నువ్వు వెళ్ళి మాట్లాడు. గొప్ప నాయకుడిగా చేశాడు. సాకులు చెప్పొద్దు, మాట్లాడలేనని చెప్పొద్దు, నిలబడలేని అనొద్దు, ధైర్యంగా వెళ్ళు. ఇశ్రాయేలీయులు చిన్నది నయమానికి ఆ రోజు సేవకుడిని పరిచయం చేయకపోతే, సేవకుని దగ్గరికి వెళ్ళమనకపోతే ఆయనకి కుష్ఠవ్యాధి పోయేదా? దేవుని యొక్క రాజ్యము అంత, దేవుని మహిమ అంత గొప్పగా ప్రబలించబడేదా? ఎందుకు నీకు భయం? దేవుని రాజ్యాన్ని కట్టాలి నువ్వు. తర్వాత రాజమార్గంలోనే కాదు, కంచెలలోకి వెళ్ళమన్నాడు. ముగింపుకు వచ్చే నేను ఎక్కడికి వెళ్ళమన్నాడు? కంచెలు వేయబడి బంధించబడ్డారు. వ్యసనాలు, అలవాట్లు, త్రాగుబోతు, వ్యభిచారి, మరి జోదము, రకరకాలైన బెట్టింగులు, మరి వారి జీవితాలను నాశనం చేసుకుని ఉంటే వారి దగ్గరికి వెళ్ళాం. రోజు మన ఏరియాలో మన చుట్టుపక్కల బాగా తాగేవాడు, నీకు తెలుసు. తాగినప్పుడు నువ్వేం స్వార్థ ఏం చెప్పవసరలా. అప్పుడు చెప్పావనుకో, ఆ యేసయ్యా గొప్ప దేవుడు నువ్వు అంటాడు, అంతే. మళ్ళీ రేపు వెళ్ళి తాగుతాడు. అయిపోయినప్పుడు కొంచెం మంచిగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రేమతో పలకరించండి. ఈ రోజున బంధకాల్లో బంధింపబడిన వారు దేవుని మందిరాల్లో ఎందుకు చేర్చబట్టలేదు తెలుసా? మనమేదో గొప్ప పరిశుద్ధులం, మనమేదో రక్షించబడి చిచ్చి మంది అవుతాడండి, చిచ్చి అమ్మాయిలతో తిరుగుతాడండి, ఆ అమ్మాయి నోట్లో నోరు పెట్టకూడదండి. ఎందుకు అసహించుకుంటావు? నిన్ను అసహించుకుంటే దేవుడు, మనం ఏమన్నా పరిశుద్ధులమా? నీ రహస్య పాపాలు అలాంటివి. నీ జీవితంలో నువ్వు దేవుని మందిరానికి రాకముందు నీ జీవితం ఏంటి? నీ అపవిత్రమైన కార్యాలేంటి? దేవుడు నిన్ను కృపచేత రక్షించాడు. వారి కొరకు నువ్వు వెళ్ళకపోతే వారి బంధకాలు ఎలా తెగుతాయి? ఇదిగో కట్టబడిన గాడిదని విప్పడానికి ఆయన శిష్యులను పంపించాడు కదా. కట్టబడిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే, వారితో ప్రేమగా మాట్లాడకపోతే వారిని పలకరించు. అంతేగాని నువ్వు వెళ్ళిపోతావా? ఒక ఆయన ఇట్టగే నువ్వెందుకు పద్దాక తాగుబోతులతో వాళ్ళతో బాగా పరిచయంతో వాళ్ళతో సహవాసం చేస్తావంటే అన్నాడు, నేను వెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళను కూడా తీసుకొస్తాడు.
వాళ్ళని తేవడం ఏమో కానీ ఈయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన వెళ్ళాడు, ఉన్నాడు, వాళ్ళ కార్యక్రమాల్లో పాపంలో పాలు పొందాడు, అటే పోయాడు. నువ్వు వాళ్ళ పాపంలో పాలిభాగస్తులు అవ్వాల్సిన అవసరంలా, వాళ్ళ క్రియల్లో నువ్వు పాలు పంపులు పొందవసరంలా. వారితో సహవాసం చేయి, ప్రేమగా మాట్లాడు, 2 మాటలు మంచి చెప్పు, మరలా నీ పని చేసుకో. వెళ్ళిపోయి ఆ బారులోకి వెళ్ళి వాక్యం చెప్తావేంటి కొమ్మ తీసి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహవాసము ఇతరులను బంధకాల చేత బంధింపబడిన వారు దేవుని మందిరాల్లోకి రావాలి. అప్పుడే కదా మందిరం నింపబడాలంటే రాజవీధుల్లో ఉన్నవారు రావాలి, బంధకాల చేత బంధింపబడిన వారు రావాలి. ఏమంటున్నాడంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని బలవంతం చేసి వారు లోపలికి వచ్చేటట్లుగా చేయండి అంటున్నాడు. వాళ్ళు రావట్లేదులేండి. అమ్మ మీ ఆయన రాడండి, ఉట్టి మూర్ఖుడు. ఎవరైనా మారుతారు కానీ నా భర్త మాత్రం మారడు. పిల్లలు అసలు మాట వినరండి, ఉట్టి మొండోళ్ళు, వదిలేండి అయ్యారు, వాళ్ళ గురించి అడగండి. మా నరకానికి వెళ్ళిపోతారు. బాధ లేదా? భారం లేదా? నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవా? ఒక్క ఆత్మనైనా రక్షిస్తావా? ఒక్కరినైనా ఆయన వైపు తిప్పుతావా? చూడండి, పిలువబడినటువంటి, చివరిగా ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. పిలువబడినటువంటి శిష్యులు ఏమయ్యారో తెలుసా? యేసు ప్రభుతో ఉన్నంత వరకు ఇగో ఒకసారి మోగ దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చి అయ్యా ఏదో ఒకరి తర్వాత ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, ఏమవ్వాలా? మొత్తానికి వేసి ఏం చేస్తున్నారా మీరు? ఏంటంటే ఇగో ఆయన వచ్చాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి నా బిడ్డని స్వస్థపరచమని తెస్తే ఇలా చేత కాలేదయ్యా అని చెప్పాడు. తిట్టాడు. విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు స్వస్థత కలిగింది. అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం? ఈ విధమైన ఉపవాస ప్రార్థన. ఓకే, మీరు చెప్తారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరుగుతున్నాయా? మరి యేసు ప్రభువే సాక్షాత్తు యేసు ప్రభు వారితో అద్భుతాలు చేసేటువంటి ఆ దేవునితో ఉండే వారు ఒక చిన్న అద్భుతాన్ని చేయలేపారు. యేసు ప్రభు ఉన్నంత వరకు ఏదన్నా రొట్టెలను, మరి 5 రొట్టెలు 2 చేపలను ఏమన్నా బోల్డ్ మందికి పంచారా? వీళ్ళేమన్నా అంటే పంచారు, కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే జరిగినాయా? అవలా. యేసయ్య ప్రార్థన చేస్తే వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో పంచిచ్చాడు. ఎవరినైనా స్వస్థపరిచారా? ఎవరినైనా అద్భుతం చేసినట్టు ఎక్కడన్నా ఉందా? యేసు ప్రభు వారు ఉన్నంతసేపు మాత్రం అబ్బా ఆయనతో పాటు తిరిగారు. ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఆతిథ్యం ఇస్తే రండి మీరు యేసే శిష్యులు కదా, కూర్చోండి, మీకు సోఫా ఎత్తే అబ్బా భలే వేస్తున్నారా మనకి సోఫా. మనమేమో అక్కడేమో చిన్న గుడ్డ మొక్క కట్టుకొని సముద్రంలో చేపలు పడ్డానికి వెళ్ళేటోళ్ళం, ఇప్పుడు భలే మనకి ఆతిథ్యం చేస్తున్నారు. ఈ స్త్రీలందరూ మంచిగా మరి డ్రింకులు ఇస్తున్నారు, కూల్ డ్రింకులు ఇస్తున్నారు, మాంసం పెడుతున్నారు అని సంతోషపడ్డారు. ప్రార్థన చేయండి అయ్యా అంటే నిద్రపోయారు. యేసు ప్రభు వారిని పట్టేసుకున్నాక ఒక యోహాను మాత్రం యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరినీ దేవుడు పిలవలేదా? రండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటే. పేతురు ఏమన్నాడంటే అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టయ్యా నా బిడ్డల మీద ఒట్టు, నేను చచ్చిపోతాను, నాకు మీదకి ఆ శాపం వచ్చేది, ఈ శాపం, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. పిలువబడిన వ్యక్తి. మనము ఇలాంటి వారమే. క్రీస్తుతో ఉన్నామనుకుంటున్నాం కానీ ఒక అద్భుతం లేదు. కానీ ఇదే భక్తులు, ఇదే పిలువబడినటువంటి వారు ఎప్పుడైతే పునరుద్ధాన శక్తిని పొందుకున్నారో, ఇది శాశ్వతం కాదు, ఈ భోజనాలు శాశ్వతం కాదు, ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, ఈ అద్భుతాలు శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతమైనది, ఈయన నిజంగా తిరిగి లేచాడు, మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడని నమ్మారు. వారు ప్రాణాలు పెట్టారు. ఒక్కరు కూడా మామూలుగా చచ్చిపోలేదండి. యోహాను మాత్రమే పద్మాస్ దీపంలో వదిలేస్తే ఆయన చచ్చిపోయాడు తెలియదు, కానీ మిగతా వాళ్ళు ఒక్కొక్కరిని క్రీస్తుని ప్రకటిస్తుంటే చంపారు. తోమాని, ఇదే అనుమానించిన తోమ, ఏలు పెట్టి చూస్తే నేను నమ్మనన్న తోమ చర్మం ఒలిచి చంపారు మన దేశంలో, భారతదేశంలో. హల్లెలూయా. చర్మం ఒలుస్తున్నప్పుడు చంపుతాం పోతావా లేదంటే నువ్వు చంపినా పర్లేదు, కానీ నా క్రీస్తుని ప్రకటించడం మాత్రం మానన్నారు. ఈ తెగింపు నీలో ఎందుకు లేదు? రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఇది నిజమైన పిలుపుకు తగినట్లుగా జీవించడం అంటే మందిరంకి వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే నువ్వు పిలుపుకు తగినట్లుగా జీవించినట్లు కాదు. ఇదిగో తెగించి ఏదైనా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేవుని కోసమే బ్రతుకుతాను, ఎంత నష్టం జరిగినా, నా కుటుంబంలో వ్యక్తులు పోయినా, నాకు డబ్బు పోయినా, పదవి పోయినా, అధికారము పోయినా, నేను క్రీస్తును ప్రకటించడం మానని మనం క్రీస్తుకు పిచ్చోలుగా మారి ఆయన కొరకు మనం ప్రకటన చేయగలిగితే 12 గుమ్మముల మీద ఆయన శిష్యుల పేర్లు పరలోక రాజ్యంలో రాయిచ్చాడండి. ఇదే ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? ఎంత గొప్ప ధన్యతను కోల్పోయాడు. అలా నువ్వు కోల్పోతావా? మరలా ఇప్పుడు సరిచేయబడినటువంటి ఈ శిష్యుల్లాగా ఇదే పేతురు మేడగదిలో మరి సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షించబడ్డారు. మరి ఇదే పేతురు యోహాను దేవాలయానికి వెళ్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని మరి బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తిని యేసు నామములో లేకన్నప్పుడు లేచాడు.
అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు ప్రభు కోసం చేశారు. అది ప్రభావితం కలిగిన వ్యక్తులుగా ఉండడం అంటే. నువ్వు క్రీస్తు మరి దేవుని సన్నిధిలో రక్షించబడి మారు మనసు పొంది ఇక్కడ కూర్చున్నానంటే కాదు. ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతున్నాయా? నీతో బాధ చెప్పుకుంటే వారికి నెమ్మది కలిగిద్దని, నీతో ప్రార్థన చేయించుకుంటే కార్యం జరిగిద్దని అన్యులు చెప్పగలుగుతున్నారా? అలా చెప్పరు. ఆమె ప్రార్థనకి వెళ్ళిద్ది కానీ ఆమె జీవితం రోత పాత అసలు బూతులండి. ఆ నోట్లో నోరే ఎట్టకూడదు. ఇది మన సాక్ష్యం. సమాజంలో మార్పు చెందుదువుగాక, సరిచేయబడదువుగాక, ఉజ్జీవింపబడదువుగాక, పిలుపుకు తగినట్లుగా జీవించదువుగాక. నువ్వు ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. దేవుడు నా శక్తి చేత నింపుతాడు. నువ్వు అప్పుడు నిలబడితే అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుని కొరకు పిలువబడినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? పిలుపుకు తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దామండి. ప్రభువా, అయ్యా నువ్వు నన్ను పిలిచావు ప్రభువా. అయ్యా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా. అయ్యా తొలగిపోయాను ప్రభువా. అయ్యా నీ పిలుపుని మర్చిపోయానయ్యా. ఏదో పేరుకే రక్షించబడ్డాను. పాటలు పాడుతున్నాను కాబట్టి, అయ్యగారితో ఉన్నాను కాబట్టి, ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి నీ పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నాను అనుకున్నానయ్యా. నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను. ఎంత బలహీనత నాలో ఉందో ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకుంటావా? దేవా నీకు వందనాలు. నీ జీవితాన్ని ఇప్పుడైనా దేవుని సన్నిధిలో పెడతావా? అయ్యా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా నీ పాదాలను పట్టుకుంటున్నాను ప్రభా. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. శిష్యుల వలె నన్ను కూడా ప్రభావితం కలిగిన వ్యక్తులుగా చేయి ప్రభా. నీకోసం బ్రతకాలనుకుంటున్నాను, నీకోసం జీవించాలనుకుంటున్నాను. ఇంతకాలం వ్యర్థంగా జీవించానయ్యా. పలుమార్లు నీ యొక్క దర్శనానికి వైదొలిగాను ప్రభా. నీ పిలుపు నుంచి విడిపోయానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్దామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, పలుమార్లు రాత్రి దేవునితో సమాధాన పడే ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం మనల్ని మనం ప్రభువుకు సమర్పించుదాం. నిన్ను నీవు ప్రభువుకు అప్పగించు. నా జీవితం నీకు సమర్పిస్తాను. నేను పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము తప్పిపోయాను ప్రభు. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా మనం ప్రభువుకు అప్పగించుకున్నాము. ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించినా ఈ రోజు ఒక తీర్మానం తీసుకో. పునరుద్ధానానికి ముందు పేతురు బలహీనుడే, పునరుద్ధానం ఇప్పటి వరకు నీ జీవితం ఈ రోజు దేవునికి నేను నువ్వు సమర్పించు. పాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ
దేవా నా జీవితం సమర్పించుకుందాం. ఆపాదమస్తకం నీకై అంకితమయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. అవును ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. పిలువబడిన వారు పిలుపుకు తగినట్టుగా జీవించలేరని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడారు. పిలువబడిన వారు అపాత్రులుగా బతుకుతున్నారు. పిలువబడిన వారు అపాత్రులు అన్నాడు. అపాత్రులుగా నువ్వు జీవించకూడదు. అపాత్రులుగా బ్రతికితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. 3 రకాల పరిస్థితులు మనం చూసాం. ఇదిగో, డబ్బుకి నువ్వు లొంగిపోతున్నావా? పనులు ఒత్తిడిలో పడి ప్రభువుకు దూరం అవుతున్నావా? మనుష్యుల యొక్క మాయాజాలంలో చిక్కుకొని ఉన్నావా? ఏది నిన్ను అపాత్రులుగా మార్చేస్తుంది? అయితే నీ పిలుపు ఎంత గొప్పది, ఎంత గొప్పది! ఆయన పరిశుద్ధమైన పిలుపుతోనూ ఉన్నతమైన పిలుపుతోనూ నిన్ను పిలుస్తున్నాడు. ఆ దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనము పాత్రులుగా జీవిద్దాం. శిష్యులు ప్రభువు ఉన్నంత వరకు అపాత్రులుగా బ్రతికారు, కానీ పునరుద్ధరణైన క్రీస్తుని అంగీకరించి క్రీస్తులో నిలబడినప్పుడు వారందరూ పాత్రులుగా మారిపోయారు. నా దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఇదిగో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిన్ను నీవు జాగ్రత్త చేసుకోమని లేఖనం సెలవిస్తుంది. మనుష్య కుమారుని ఎదుర్కొంటకు మీరు శక్తి గలవారగునట్లుగా, అనగా శక్తి గలవారు అనే మాటగా అక్కడ అర్థం పాత్రులుగా. మనుష్య కుమారుని ఎదుర్కొంటానికి మనం పాత్రులుగా మారాలి. ప్రభు పిలుపుని విడిచిపెట్టిన వాడు ఎవరు పాత్రులుగా ఉండరు కనుక ప్రభు, ఈ రాత్రి నా బలహీనతలన్నీ మాట్లాడావు. ఇదిగో నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను. మీరే ఈ మాటలు మాలో ఫలింప చేయండి ప్రభువా. మేమందరం కూడా ఈ స్థలమంతా నింపేవారిగా, నీ రాజ్యాన్ని కట్టేవారిగా మమ్మల్ని వాడుకోమని, ఈ మాటలు చేత మమ్మల్ని దీవించమని, నీ దాసుని ఆశీర్వదించు, నీ దాసురాలను దీవించు, వారికి ఇచ్చిన పిల్లలను దీవించు, వారికి ఇచ్చిన సేవను దీవించు. ఈ రాత్రికాలం జరిగిన ఈ పరిచర్య, వారు చేసిన పరిచర్యని బట్టి వారిని ఆశీర్వదించి క్షేమమైన ప్రయాణం ఇచ్చి ప్రభువా మీ దీవెనలు మెండుగా దయచేయండి. యేసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు కొడదాం వారికి.